లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడి మీరు ఎలా భావిస్తారు? ఏ. రాజకీయ కక్ష. బి. ఇదివరకు చంద్రబాబు ఇంటిపై వెళ్ళి దౌర్జన్యం చేసినందుక? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా మండుతున్న విద్వేష జ్వాలలు నేడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం కాస్త భౌతిక దాడుల వైపు మళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ లక్ష్యంగా చేసుకుని చేస్తున్న తీవ్రస్థాయి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా లోకేష్ వ్యక్తిత్వాన్ని హేళన చేస్తూ కొవ్వు పట్టిందా అంటూ జోగి రమేష్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. నాయకుడిపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను సహించలేకపోయిన కార్యకర్తలు ఒక్కసారిగా తమ నిరసనను ఉగ్రరూపంలో ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో జోగి రమేష్ నివాసం వైపు దూసుకెళ్లడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జోగి రమేష్ తన వ్యాఖ్యల ద్వారా పదే పదే రెచ్చగొడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే పరిస్థితి లేదని ఆగ్రహించి కార్యకర్తలు ఆయన ఇంటి ముట్టడికి పూనుకున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఉద్రేకంతో ఉన్న గుంపును అదుపు చేయడం ఎవరి తరం కాలేదు. లోకేష్ పట్ల జోగి రమేష్ వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని భావించిన శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయి ఈ క్రమంలోనే కొందరు ఆవేశపూర్వకంతో ఇంటి నిప్పు అంటించడంతో మంటలు చెలరేగి భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం వల్ల కలిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. జోగి రమేష్ గతంలో కూడా అనేక సందర్భాల్లో నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. అయితే ఈసారి ఆయన మాట్లాడిన మాటలు కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో భాషా నైపుణ్యం కంటే సంస్కారం ముఖ్యమని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇటువంటి వారికి తక్కువ వేసి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల తలెత్తే పర్యవసానాలను బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలు నార్పేలోపే ఇంట్లోని కీలక భాగాలు కాలి బూడిదయ్యాయి. ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి హింసాత్మక చర్యలు తావులేదని, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు స్పందిస్తూ కార్యకర్తల ఆవేశానికి కారణం జోగి రమేష్ వాడిన భాష మాత్రమేనని, తమ నేతలను దూషించే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాజకీయ విద్వేషాలు, ఇళ్ల మీద దాడుల వరకు వెళ్లడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు లాంటిది. నాయకులు మన నోటిని అదుపులో ఉంచుకోకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు ఇలాంటి తీవ్ర నిర్ణయాలకు లోనవుతారనడంలో సందేహం లేదు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రత ఎంత ఉన్నా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా లోకేష్ను ఉద్దేశించి చేసిన అవాకులు చవాకులు నేడు ఒక మాజీ మంత్రి ఇంటిని బూడిద చేసే స్థాయికి చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ఘటన ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.